హలో మామా, ఈరోజైతే నేను మీ జీటీఎఫ్ఐలో కొత్త కంటెంట్ తెచ్చేసా. మీరైతే కనుక కార్ ఎక్కేసి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టయితే మనం స్కిడ్ వేస్తామా? నా దోల గురించి నాకన్నా మీకే తెలియచ్చు. సో ఇప్పుడు మనం డ్రైవింగ్ చేయండి. అరే రాంగ్ రూట్లో వెళ్తున్నాం. మన మీద అయితే కేసులు పడవు. ఇద్దాము. ఇప్పుడు పార్కింగ్ అయితే చేసేసి దిగుదాం అన్నమాట. ఫస్ట్ అయితే మనం డైరెక్ట్గా గన్ను తీసి గార్డ్స్ని చంపుదాం. జైల్లో ఎవరున్నారు చూసుకుందాం. జైల్లో ఒక లేడీ ఉంది. మనకు అర్థమైపోయింది ఏం చేయాలో. డైరెక్ట్గా జైలు. అరే నేను చూసిన ఫ్యాక్ట్ తప్పు అనుకుంటున్నా. అయ్యయ్యో, మళ్ళీ ట్రై చేద్దాం. ఇంకా రాకపోతే రానట్టు. సో గైస్, మనం ఫైనల్లీ వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఉన్నారు. స్నైపర్ తీసుకొని హెడ్ పగలు కొట్టేద్దాం. ఇది అదిగో షూట్ చేద్దాం. అయ్యో గాయస్ చచ్చిపోలేదు గాయస్. కొత్తోడు వచ్చాడు. నా దగ్గర అయితే కేజీఎఫ్ ఉంది గాయస్. 3 బుల్లెట్లకి ఇప్పుడు మనం మళ్ళీ బయటికి వెళ్ళటానికి చూద్దాం. లేకపోతే ఇంక జీవితాంతం జైల్లోనే. గాయస్, డొక్కుల ఫ్యాక్టరీని అనవసరంగా వచ్చాను. మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం. మీరే ఏదో ఒకటి చేయాలి మా. మీరెప్పుడు రామాకండి ఇలా. పోలీసులు వస్తున్నారు గాయస్. మన మీద ఒక కేసు పడింది. మనం ఏం చేయలేము ఇంకా.